శనివారం సాయంత్రం 5:30 నెల్లూరు టౌన్ మినీ బైపాస్ పూలే బొమ్మ దగ్గరున్న ఎస్ కార్యాలయంలో యాదవ ఎంప్లాయీస్ సొసైటీ 2026 క్యాలెండర్ను శ్రీ డాక్టర్ పిట్టి మల్లికార్జున యాదవ్ గారు, ఎస్ జిల్లా గౌరవాధ్యక్షులు గుమ్మడి శ్రీనివాస్ యాదవ్ గారు డిఈ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎన్ రవీంద్ర మాట్లాడారు. ఎస్ ఫౌండర్ స్టేట్ అధ్యక్షులు దామినబోయిన వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు ఎన్ రవీంద్ర, ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసులు, ఎన్ శ్రీనివాసులు, జన్కో ఎస్సీ ఎం మోహన్ రావు, డిటి హౌసింగ్ ఈ ఎం శ్రీనివాసులు, జెన్కో ఎస్సీ వై పెంచలయ్య, డిఈ ఆర్థిక కార్యదర్శి వై జానకిరాం, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ బి కోటేశ్వరరావు, గోపాలు, నరేష్, మురళి, శ్రీనివాసులు, వెంగళరావు, మల్లికార్జున్, చలం ప్రవీణ్, బాలసుబ్రహ్మణ్యం, శివశోభన్, కుమారు పెంచలయ్య, జిల్లా ఎస్ కమిటీ సభ్యులు, శ్రేయోభిలాషులు, యాదవ్ ఉద్యోగ బంధుమిత్రులందరూ పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా ఎస్ కమిటీ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నా పేరు రవీంద్ర, యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మా యొక్క జిల్లా న్యూ క్యాలెండర్ అంటే ఎస్ క్యాలెండర్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం జరిగింది. కొందరు మన ముఖ్యులైనటువంటి పిట్టి మల్లికార్జున సార్ గారిని, డాక్టర్ గారిని, నిఖితల్ సారు ఎస్సీ గారిని, శ్రీనివాస్ గారిని, గుమ్మడి శ్రీనివాసులు గారు ఏడీ గారిని, సుధాకర్ ఏడీ గారిని, డి గారిని, ఇరిగేషన్ పెంచలేయ డి గారిని, మిగతా ఆల్ డిపార్ట్మెంట్స్ అందరినీ కూడా ఆహ్వానించి మా యొక్క యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ క్యాలెండర్ని, న్యూ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా యొక్క ఆఫీసర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ క్యాలెండర్ యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ క్యాలెండర్ ఇనాగరేషన్ చేసినటువంటి యాదవ్ సోదరులందరికీ నా నమస్కారాలు. ఈ ఎంప్లాయీస్ సొసైటీ ఫామ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే మన కమ్యూనిటీలో ఎంప్లాయీస్ అంటేనే విద్యావంతులు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మనం కొంచెం డెవలప్ చేయగలిగేదానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఎంప్లాయీస్లో కూడా అన్ని డిపార్ట్మెంట్లో మనం ఒక డిపార్ట్మెంట్లో ఎవరు పనిచేస్తున్నారో అన్నీ తెలుసుకొని వాళ్ళకి ఏమన్నా అవసరం అంటే మనం కోఆర్డినేట్ చేసుకునేదానికి కానీ, వాళ్ళకి హెల్ప్ చేసుకునేదానికి కానీ ఈ సొసైటీ అనేది బాగా మనకి వీలుపడుతుంది. ముఖ్యంగా మనం కమ్యూనిటీని డెవలప్ చేసడానికి మనం ఎంప్లాయీస్ ఎక్కువ మనం కృషి చేయాల్సి వస్తుంది. పేద విద్యార్థులు అయితే వాళ్ళని చదివించుకుని కష్టపడి చదవగలిగిన వాళ్ళని మంచి విద్యావంతునిగా తీర్చిదిద్దవచ్చు. తర్వాత నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాను. ఈరోజు మన యాదవ్ ఎంప్లాయీస్ సొసైటీ ఎస్ ఒక క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల సెక్టార్లో ఉన్న ఎంప్లాయీస్ అందరికి కూడా ఏదైనా సరే సమస్య ఉంటే ఈ లెజెండరీస్ ఎవరైతే ఉన్నారో మన యాదవ్ ఎంప్లాయీస్ తరఫున ఉన్న నాయకుల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించడము, అట్లాగే వాళ్ళకు అండగా ఉండటము అనే యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈ ఎస్ యొక్క నిర్మాణం జరిగింది. మొదటగా మన నెల్లూరు జిల్లాలో నిర్మాణం జరిగింది. అట్లాగే నెల్లూరు జిల్లా నుంచి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి ఉంది ఈ సేవలు. నెల్లూరు జిల్లాలో ఎస్ అధ్యక్షుడిగా మన రవీంద్ర ఉన్నాడు. రవీంద్ర యొక్క ఆధ్వర్యంలో బాగా అద్భుతంగా జరుగుతుంది. ఈరోజు ఈ క్యాలెండర్ యొక్క ఆవిష్కరణ జరిగింది. మనం రాబోయే కొత్త సంవత్సరానికి కొత్త యొక్క మంచి నిర్ణయాలు తీసుకుంటూ దిశానిర్దేశం చేసుకుంటూ మంచి టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని అవన్నీ సాధించాలని చేసి ఈ సభాముఖంగా అందరినీ కోరుకుంటా ఉన్నాను. అలాగే మన ఎస్ యొక్క క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు రాబోయే రోజుల్లో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఎవరైనా సరే పేద యాదవ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇబ్బంది పడుతున్న యాదవ్ ఎంప్లాయీస్ కానివ్వండి, లేదా మీకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యాదవ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఎవరైనా సరే వచ్చి ఇక్కడ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సంప్రదిస్తే మీకు ఎల్లవేళ్ళ మీకు అండగా ఉండి మీ సమస్యలు పరిష్కరించి మీ తోడు నీడయ్యి మీకు అండగా ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సంవత్సరం వచ్చిందని అంటే చాలా అద్భుతంగా జరగాలని అందరూ ఆనందంగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా, ప్రేమగా అందరితోటి కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఒక క్యాలెండర్ని ఆవిష్కరించడానికి పురుగొల్పిన ఈ యొక్క ఎస్ కమిటీ అందరి మెంబర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఈ యొక్క క్యాలెండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే
ప్రతి ఒక్కరిని సో ఉన్న ఎస్లో ఉన్న ప్రతి ఒక్క ఎంప్లాయీని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవటము, ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క శ్రేయోభిలాషులను కనుక్కోవటము, వాళ్ళ యొక్క కష్ట సుఖాలను పంచుకోవటము దీంట్లో ఉన్న ప్రత్యేకత. సో ఈ విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఈ యొక్క క్యాలెండర్ ఆవిష్కరించడానికి ఈ యొక్క ఎస్ అనే శుభాకాంక్ష. యాదవ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. చాలా మంచి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాన్ని క్యాలెండర్ ఆవిష్కరణ అనేది మనం అందరం ఈ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అందరూ ఎంప్లాయీస్ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది. అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ అయితేనేమి, ఎలక్ట్రిసిటీస్ అయితేనేమి, టీచర్స్ అయితేనేమి అందరూ డిఫరెంట్గా ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్కరు ఉన్నారు. వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కోఆర్డినేషన్ చేసుకుంటూ మళ్ళీ పూర్తిగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద మనం లాక్కునేదానికి మనం వాళ్ళకి కావాల్సిన విధంగా మనం ఏమైతే కావాలో, ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే అణిచివేతకు గురవుతున్నారో అలాంటి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చేదానికి, వాళ్ళకి సహాయం చేసేదానికని ఈ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అంచెలంచెలుగా ఎదుగు తీస్తున్నట్టు రవీంద్రకి, వెంకటేశ్వర గారికి, గుమ్మడి శ్రీనివాసులు ఏడీ గారికి, వీళ్ళు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పాయింట్ వాళ్ళు బిగినింగ్ జీరో నుంచి, నాకు తెలిసి పక్కనే ఉంటాను కాబట్టి చాలా జీరో నుంచి స్టార్ట్ చేసేసి ఈరోజు ఇంతలో ఒక క్లౌడ్ ఎవరు అంటే ఉన్న ఏరియాలైనా సరే పట్టకుండా ఉండే విధంగా వచ్చింది. ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా డబుల్ అయిపోయి, ట్రిపుల్ అయిపోయి ఒక విధంగా ఒక మంచి ప్రోగ్రెస్ రావాలని ఆకర్షిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సభకి ధన్యవాదాలు తెలుపుకుంటూ